హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పంచాయతీరాజ్ శాఖ నుంచి మనకి కొత్త రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. క్లర్క్ జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. మన అర్హత వచ్చేసి ఇంటర్ పాస్ అయితే చాలు ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సర్టిఫికేట్ చూసి మనకి జాబ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదు. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైకే కదండి చేసినట్టయితే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అయినటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ నుంచి యొక్క జాబ్స్ అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఈ యొక్క జాబ్కి సంబంధించి మనకి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే డేటా ఎంట్రీ అసిస్టెంట్కి సంబంధించి ఈ యొక్క జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. 2 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఇవన్నీ మనకి కాంట్రాక్టువల్ జాబ్స్ అనమాట. మనకి కాంట్రాక్ట్ 6 మంత్సే కదా అని అప్లై అయితే చేసుకోకుండా ఉండకండి, ఎందుకంటే మనకి ఎక్స్టెండ్ చేసే అవకాశం కూడా ఉందన్నమాట. ఈ యొక్క 6 మంత్స్ అయితే మనకి డ్యూరేషన్ అనేది ఇవ్వడం జరిగింది. మనకి ఈ యొక్క డేటా ఎంట్రీ అసిస్టెంట్ జాబ్స్కి అప్లై చేసుకోవాలి అంటే ఇంటర్మీడియట్ 10+2 పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. దాని ఈక్వల్ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి డేటా ఎంట్రీ ఉన్న ఒక డేటా ఎంట్రీ ఎవరికైతే వస్తుందో వాళ్ళకైతే ప్రిఫర్డ్ అయితే చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ లేకోకుండా ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. 18 నుంచి 25 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. మంత్లీ మనకి 15,000 అయితే సాలరీస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ ప్రాజెక్ట్ సైంటిస్ట్కి సంబంధించి మనకి జాబ్స్ అయితే మనకి 4 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఓబీసీ వాళ్ళకి 1, జనరల్ కేటగిరీలో 3 ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది కూడా మనకి కాంట్రాక్టువల్ జాబ్స్ అనమాట. ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాలి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ఎంటెక్ కానీ ఎంఎస్సి బీటెక్ యొక్క జియో ఫార్మసిస్ట్ చేసిన దాని ఈక్వల్ క్వాలిఫికేషన్ ఉన్న ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. 18 నుంచి 30 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మనకి 25,000 పైగానే మనము సాలరీస్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఈ యొక్క జాబ్స్కి సంబంధించి ఏం లేదంటే మనకి ఎటువంటి ఫీజు అయితే లేదు. ఓన్లీ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ 31 డిసెంబర్ 2024 మనకి ఒక 10 AM అయితే మనకి ఒక ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఎక్కడ కండక్ట్ చేస్తారు అంటే వికాస్ ఆడిటోరియం NIRDPR రాజేంద్ర నగర్ అనేది అడ్రస్ అయితే ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ అని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అడ్రస్కి అయితే మనం వెళ్ళి ఇంటర్వ్యూకి అయితే కండక్ట్ అయితే చేయొచ్చు అనమాట. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఆ రోజే చేయడం జరుగుతుంది. మనకి 11:30 లోపలైతే మనకి ఒక ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేసి పంపించేస్తారనమాట. దాని తర్వాత మనకి రిటర్న్ టెస్ట్ కానీ ట్రేడ్ టెస్ట్ కానీ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసేసి మనకి ఒక జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వెంటనే సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరే కానీ మిస్ చేసుకోకండి. మనకి ఈ యొక్క 31 డిసెంబర్న మనకి ఈ యొక్క ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు, వాక్-ఇన్ ఇంటర్వ్యూ. ఓకేనా. దీని డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా. అలాగే వాట్సాప్ ఛానల్, వాట్సాప్ గ్రూప్స్ కింద లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరైనా హైదరాబాద్లో ఉంటే దగ్గరలో ఉన్న వాళ్ళకైతే షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.